హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు వీడియో కరివేపాకు మొక్క అండి. కరివేపాకు మొక్క గుబురుగా పచ్చగా పెరగటానికి అవసరమైన టిప్స్ను మరియు అవసరమైన ఫర్టిలైజర్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. మీ అందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఒకవేళ మీ కరివేపాకు మొక్కలో గ్రోత్ సరిగ్గా లేకపోయినా, ఆకులన్నీ కూడా ఎల్లోయిష్గా అయిపోయినా, లేదా కొత్తగా బ్రాంచెస్ రాకపోయినా ఈరోజు నేను చూపించబోయే ఈ ఫర్టిలైజర్ ద్వారా మీ మొక్కల్లో కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే కరివేపాకు మొక్కను ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా పెంచితే ఈ మొక్క గుబురుగా పచ్చగా వస్తుంది, ఈ కరివేపాకు మొక్కను పెంచుకోవడానికి అవసరమైన మట్టి మిశ్రమం ఏంటి, ఎలాంటి సన్లైట్ అవసరము, వాటరింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ సీజన్లో ఈ మొక్కను నాటుకోవాలనేది కూడా ఈరోజు వీడియోలో మీకు తెలియజేస్తానండి. కరివేపాకు అన్నది ఒక ఆకుకూరలకు సంబంధించిన మొక్క అండి. ఈ మొక్క నుండి కేవలం ఆకులు మాత్రమే మనము ఉపయోగిస్తాము, అంతేగాని పువ్వులు కానీ కాయలు కానీ మనకు ఉపయోగపడవు. ఈ కూరల్లో అన్నిట్లోనూ మనము ఈ కరివేపాకును వాడుకుంటాము. సో మనము ఆకుకూరల జాతికి సంబంధించిన ఈ మొక్కల్లో నుంచి ఆకు మాత్రమే మనకు ఎక్కువగా బుషీగా రావటానికి అవసరమైన విధంగా మనం ఈ మొక్కను తయారు చేసుకోవాలి. చాలామంది దగ్గర కరివేపాకు మొక్క అనేది సమ్మర్లో బాగా డ్యామేజ్ అవుతుందండి. ఇది హీటును బాగా తట్టుకునే మొక్క కాదు, అలాగే ఎక్కువ చలిని కూడా తట్టుకోలేదు. ఈ ఎండ ఎక్కువగా ఉన్నా, చలి ఎక్కువగా ఉన్నా కూడా ఈ మొక్క అనేది డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల నేను ఏం చేశానంటే సమ్మర్లో బాగా కప్పేశానండి. మనకి గోనె సంచులని దొరుకుతాయి కదండి, ఆ సంచుల్ని బాగా కప్పేసి రోజు వాటరింగ్ గోనె సంచుల మీద వేయటం వల్ల మొక్కకి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంది. అలాగే మనకి ఈ చలికాలం వచ్చినప్పుడు కూడా బాగా కప్పేస్తే ఆ చలి నుంచి కూడా ఈ మొక్కను కాపాడుకోవచ్చు. ఈ రెండు సీజన్లో కాకుండా మిగతా అన్ని సీజన్లో కూడా ఈ మొక్క హెల్తీగా ఉంటుందండి. ఇంకా మీ మొక్కలో కూడా ఈ రెండు సీజన్లో డ్యామేజ్ అయ్యి ఎల్లోయిష్గా అయిపోవటము, ఆకులు రాలిపోవటము, మొక్క అంతా కూడా ఎండిపోయినట్లు అయిపోతే ఇప్పుడు మంచి సీజన్ అండి. ఇంకా ఫ్రెష్గా హెల్తీగా ఈ మొక్క పెరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యి మళ్ళీ పూర్వ వైభవాన్ని అయితే ఈ మొక్కకు తీసుకురావచ్చు. మొదటగా మొక్కను ఎలాంటి కుండీల్లో పెంచుకోవాలంటే, మొక్కను చిన్న చిన్న పిలకలు తెచ్చుకొని పెంచుకునేటిగా ఉంటే చిన్న కుండీల్లో అంటే 10 to 12 ఇంచెస్ కుండీలు అయితే సరిపోతుందండి. మొక్క పెరిగిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చుకోవాలి. నేను కూడా ఈ విధంగా చేసుకున్నానండి. ఇప్పుడైతే 100 రూపీస్ టబ్లో ఉంది, కానీ మొదట చిన్న పిలకను పెట్టుకున్నప్పుడు మాత్రం చిన్న కుండీల్లోనే పెట్టుకొని తర్వాత దాన్ని పెయింట్ బకెట్లోకి మార్చుకొని ఆ తర్వాత 100 రూపీస్ టబ్లోకి మార్చుకున్నాను. ఈ రకంగా మనము విడతల వారీగా మొక్కను మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సి వస్తుంది. పిలకల ద్వారా పెంచుకునేట్టుగా ఉంటే మట్టి మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సాయిల్ మిక్స్ ఎప్పుడు కూడా వెల్ డ్రైన్గా ఉండాలి. ముఖ్యంగా రెయినీ సీజన్లో మొక్క కుళ్ళిపోయేటానికి అవకాశం ఉంది. సో మనము సాయిల్ అనేది మన ప్రాంతంలో ఎలాంటి సాయిల్ దొరికితే ఆ సాయిల్ని తీసుకోండి. 30% ఈ సాయిల్ తీసుకోండి. ఇంకా కంపోస్ట్ కానీ ఆవు పేడ కానీ ఇలాంటిది 30% తీసుకోండి. ఇంకా ఇసుక కానీ రైస్ హస్క్ కానీ కోకోపీట్ కానీ ఇది 30% కలపాలండి. ఇంకా వేపపిండి కూడా 10% కలపండి. దీని ద్వారా మట్టి మిశ్రమం అనేది ఈ మొక్కకు సరిపోయేటట్లుగా వెల్ డ్రైన్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. ఇక ఈ మొక్కను నాటుకోవటానికి బెస్ట్ టైం అనేది 2 సీజన్లో ఈ మొక్కను బాగా నాటుకోవచ్చండి. ఒకటి ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఈ టైంలో మనము పిలకల ద్వారా పెంచుకోవచ్చు, లేదా కొమ్మ కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు. రెండు అయితే మంచి రిజల్ట్ వస్తాయి. నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చి ఈ టైం కూడా బెస్ట్ టైం అండి. సో సీజన్ అంటే సంవత్సరంలో 2 సార్లు 2 సీజన్లో ఈ మొక్కల్ని మనము నాటుకోవచ్చు. ఇక మన గార్డెన్లో పెరిగే కరివేపాకు మొక్క పచ్చగా గుబురుగా పెరగాలంటే కొన్ని టిప్స్ను ఫాలో అయ్యి కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా ఈ మొక్క బుషీగా పెరగటమే కాకుండా హెల్తీగా కూడా ఉంటుందండి. ఇందులో మొదటి టిప్ ఏంటంటే ప్రూనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనము కరివేపాకు మొక్కను ఎంత గుబురుగా పెంచుకోవాలంటే అంతగా మనం ప్రూనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనము టబ్స్లో పెంచుకునేటప్పుడు మరీ ఎక్కువ హైట్కి పెంచుకోని అవసరం లేదండి. మనకు అందే అంత హైట్లో ఈ మొక్క ఉంటే సరిపోతుంది. మనము మొక్కను 2 సార్లు అయితే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోవాలి. మొదటిది మొక్క గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, కొమ్మలు సన్నగా పొడవుగా పెరుగుతున్నప్పుడు ఆ మొక్కలను అయితే ప్రూనింగ్ కంపల్సరీ చేయాలండి. రెండవసారి ఎప్పుడంటే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, పువ్వులు వచ్చినప్పుడు మొక్క పెరుగుదల స్టార్ట్ అయినట్లే అండి. ఆ తర్వాత మొక్క ఎదుగుదల ఉండదు పువ్వులు వస్తాయి. సో ఆ ఫ్లవరింగ్ అంతా కూడా మనము తీసేసేయాలి. మనం ఎక్కడైతే మనము ఈ పువ్వులు అయితే తీసేసామో అక్కడి నుంచి 2-3 బ్రాంచెస్ వచ్చి మొక్క అయితే హెల్తీగా బుషీగా వస్తుంది.
టిప్ నెంబర్ 2 సన్లైట్. కరివేపాకు మొక్కకు ఎండ ఎంత బాగా తగిలితే అంత బాగా ఈ మొక్క డెవలప్మెంట్ ఉంటుందండి. అందువలన ఈ మొక్కను మనము పెట్టుకునేటప్పుడే ఎండ ఎక్కడ బాగా తగులుతుందో అక్కడ పెట్టుకోవాలి. సన్లైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కరివేపాకు మొక్కకు. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే వాటరింగ్ అండి. మనము వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మొక్కకి ఎక్కువ వాటర్ ఇస్తే ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోతాయి. సో మనము వాటరు ఎంత ఎక్కువ అనేది మనము క్లైమేట్ని బట్టి సీజన్ను బట్టి మనము డిపెండ్ అయి ఉంటుందండి. వర్షాకాలంలో అసలు మనం వాటర్ ఇవ్వకూడదు. వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ ఉన్నప్పుడు మొత్తం అంతా కూడా ఎక్కువ వాటర్ పడినా కూడా ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. సమ్మర్లో మాత్రం 2 సార్లు కంపల్సరీ ఇవ్వాలండి. పైన లేయర్ అంతా కూడా డ్రై అయిపోయింది, మనము చెక్ చేసుకొని వాటరింగ్ అయితే సమ్మర్లో ఇవ్వాలి. ఇంకా చలికాలంలో అయితే కూడా 2-3 రోజులకు ఒకసారి ఈ వాటర్ ఇస్తే సరిపోతుంది. ఇలా సీజన్ని బట్టి ఈ కరివేపాకు మొక్కకు ఇవ్వవలసిన వాటర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక కరివేపాకు మొక్క పెద్దగా అయినప్పుడు, మెచ్యూర్డ్గా అయినప్పుడు ఇలా పక్కన నుంచి పిలకలు వస్తాయండి. నేల మీద ఎన్ని పిలకలు వచ్చినా పర్వాలేదు, కానీ కరివేపాకు మొక్క మనము కంటైనర్స్లో పెంచుకునేటప్పుడు ఇక్కడ పక్కన నుంచి వచ్చే ఈ పిలకల్ని ఎంకరేజ్ చేయకండి. మనకి ఒక మొక్క హెల్తీగా పెరగాలండి. మొక్కకి బలం అనేది ఇన్ని పిలకలకి ప్లస్ మెయిన్ మొక్కకు సరిపోదు. సో మనం ఏం చేయాలంటే ఈ పక్కన వచ్చే పిలకల్ని ఎప్పటికప్పుడు తీసేయండి. మన ఇంట్లో ఒక 2-3 కరివేపాకు మొక్కలు ఉన్నా పర్వాలేదండి. మనము ఈ పిలకలన్నీ కూడా పక్కన మనకు కరివేపాకు అన్నది ఒక మొక్క ఎంత హెల్తీగా బుషీగా ఉన్నా కూడా సరిపోదండి. ఎందుకంటే కరివేపాకు మొక్కను ప్రతిరోజు 3 పూట్ల కూరల్లో మనం వాడుకుంటాము. మరియు పొడి రూపంలో కూడా మనము కరివేపాకు పొడి ఇలాంటివి కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో మనము ఒక 2-3 మొక్కలను అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరూ పెంచుకోండి. మనకి కరివేపాకు అన్నది రెగ్యులర్గా వాడుకునేది కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర 2-3 ఉండాలి. సో ఇలా వచ్చిన మనకి పిలకలన్నీ కూడా పక్కన మనము నాటుకుంటే ఒక దాంట్లో మనకు ఆకు అయిపోయినా లేదా ట్రిమ్ చేసినప్పుడు కానీ ప్రూనింగ్ చేసినప్పుడు కానీ మనము ఇంకో కంటైనర్లో ఉన్న కరివేపాకు వస్తుంది. సో మనం మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కరివేపాకును కొనవసరం లేకుండా 2-3 కంటైనర్స్లో అయితే కరివేపాకును మనము పెంచుకోవాలి. ఇక ఇవి కాకుండా కరివేపాకు మొక్క హెల్తీగా పెరగటానికి అవసరమైన ఫర్టిలైజర్స్ గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఇందులో ముఖ్యంగా నేను ఈరోజు ఎప్సమ్ సాల్ట్ ప్లస్ ఆవాల చెక్క అంటే మస్టర్డ్ కేక్ పౌడర్ ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ అనేది మొక్కకి ఈ స్టేజ్లో బాగా ఉపయోగపడుతుందండి. సమ్మర్ నుంచి మనము రెయినీ సీజన్లోకి వచ్చినప్పుడు మొక్క ఇంకా ఫాస్ట్గా పెరగటానికి, పచ్చగా గుబురుగా పెరగటానికి ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆవాలు చెక్క లేదా మస్టర్డ్ కేక్ పౌడర్లో ఎన్పీకే అనేది ఎక్కువగా ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా మెగ్నీషియం, సల్ఫరు ఇవన్నీ కూడా కరివేపాకు మొక్కకు అవసరమైనవే. సో ఆవాల చెక్క పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా నేను కంపోస్ట్ ఇస్తున్నాను. కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఏది ఉంటే అది ఇవ్వచ్చండి. ఇందులో నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా రిచ్గా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఆకుకూరలకు సంబంధించిన మొక్క కదా, మనము నైట్రోజన్ రిచ్గా ఉండే ఫర్టిలైజర్ని ఈ టైంలో మనం ఇవ్వాలి. ఇవన్నీ బాగా ఇచ్చిన తర్వాత ఆ పైన మనము మట్టితో కవర్ చేసేయండి. ఒక 2 ఇంచెస్ కింద ఇవన్నీ ఇచ్చేసాక పైన పాత మట్టితో కవర్ చేసేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకా వాటరింగ్ చేయండి. వాటరింగ్ కూడా నేను ఏ విధంగా ఇస్తున్నానో ఇప్పుడు చూడండి. ఒక 2 రోజుల క్రితము వర్షపు నీళ్లు పడినప్పుడు వాటిని ఈ కంటైనర్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నానండి. స్టోర్ చేసి పెట్టుకోవటమే కాకుండా ఇందులో నేను ఏం చేశానంటే ఉల్లి పొట్టు ఉంటుంది కదా, ఆ బ్యాగును ఇందులో వేసాను. అంటే ఈ బ్లూ డ్రమ్లో ఉల్లి పొట్టును వేసేసాను. ఒక 2 రోజులు ఈ ఉల్లి పొట్టు బ్యాగ్ ఇందులోని ఉండి తర్వాత తీసేసానండి. ఇప్పుడు చూడండి ఈ వాటర్ అంతా కూడా ఏ విధంగా తయారైంది. ఉల్లి పొట్టు ద్రావణం, ఇందులో సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకుకూరలకి ముఖ్యంగా కరివేపాకు వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉల్లి పొట్టును కూడా ఇప్పుడు కంపోస్ట్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్ని నేను వర్షం పడనప్పుడు ఒక 2-3 రోజులు వర్షాలు లేనప్పుడు కూడా మా మొక్కలంతా కూడా డ్రై అయిపోతాయి కదా, ఆ టైంలో నేను ఈ మొక్కలకి ఇచ్చుకుంటానండి. సో ఈ వాటర్ని నేను ఇప్పుడు కరివేపాకు మొక్కకు ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను వేసుకుంటున్నాను.
ఈ వర్షపు నీటిలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం ఈ రకంగా స్టోర్ చేసుకొని వాడుకోవటం వల్ల ఇలా కరివేపాకు మొక్కలకే కాదండి, అన్ని రకాలైన మొక్కలకు కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ద్వారా మీకు అన్ని మంచి మంచి టిప్స్ నేను తెలియజేశానని నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.